హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి మా ఇంట్లో ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ ట్రై చేశానన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బిర్యానీ కోసం బాస్మతి రైస్ తీసుకొచ్చి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందే క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మీడియం అయితే 2 ఆనియన్స్, చిన్నవి అయితే 3 ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత ఎక్కువగా ఉంటే మనకి బిర్యానీలో మనకి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. సో అందుకని ఇక్కడ ఆనియన్స్ మనం బిఫోర్ డే అయినా ఆనియన్స్ ఫ్రై చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మనకి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, మిరియాలు, ఇంకా పువ్వు ఉంటుంది కదా, అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత అదే ప్యాన్లో కొంచెం చికెను, పసుపు, ఉప్పు వేసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇంకొక పక్క వాటర్ హీట్ చేసుకోవాలి. ఒకవైపు ఇది ఫ్రై అయిపోతుంది, ఇంకొక వైపు ఒక పెద్ద గిన్నెలో మనం బిర్యానీ రైస్ని ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ 70-80% మాత్రమే ఉడికించుకోవాలి, పూర్తిగా ఉడికించుకోవద్దన్నమాట. తర్వాత ఇంకొక బిర్యానీ పాట్ తీసుకొని కింద చికెన్ వేసుకొని మనకి లేయర్స్గా ఇలా పైన రైసు, మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇలా కొద్దిసేపు ఒక 5-10 మినిట్స్ అలా ఉడికించుకుంటే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుందన్నమాట. నేనైతే ఇంట్లో ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మా సండే అయితే ఇలా బిర్యానీతో ఎండ్ అయిపోయిందనమాట. సో థ్యాంక్ యూ అండి. సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.